మూడు ఓడిఐ సిరీస్లో టీమిండియా సిటీ స్క్వాడ్ విషయంలో కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇచ్చింది. అందులో ముఖ్యంగా రోహిత్ కోహ్లీ ఫామ్, జైస్వాల్ కాదని గిల్కి ఓపెనర్గా ప్లేస్, శ్రేయస్ అయ్యర్ నంబర్ 4లో బ్యాటింగ్ చేయడం, కేఎల్ రాహుల్ యాజ్ నంబర్ 1 వికెట్ కీపర్ చాయిస్. ఇక బౌలింగ్లో అయితే బుమ్రా ప్లేస్లో హర్షిత్ రాణా చాయిస్ కరెక్టేనా, ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి. ఇవన్నీ డిస్కస్ చేద్దాం. సిటీ స్క్వాడ్లో చూసుకుంటే దాదాపు అందరూ ఎన్నో కొన్ని ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడున్నారు. బట్ హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి మాత్రం ఈ ఓడిఐ సిరీస్లోనే డెబ్యూ చేశారు. ఇంత తక్కువ టైంలో హర్షిత్ రాణా అండ్ వరుణ్ చక్రవర్తి బుమ్రా మరియు జైస్వాల్ ప్లేస్లో రీప్లేస్గా వచ్చారు. దీనికి రీజన్ ఏంటో తెలుసా? ఖచ్చితంగా టాలెంట్. ఈ థర్డ్ ఓడిఐ మ్యాచ్లో సెంచరీ చేసి ఓవరాల్గా 259 రన్స్ కొట్టాడు సుమన్ గిల్. అండ్ ఈ 3 మ్యాచెస్ చూస్తే చాలా క్లాస్గా బ్యాటింగ్ చేశాడు. అసలు రాంగ్ షాట్ ఆడే ప్రయత్నమే చేయలేదు. అండ్ రాంగ్ షాట్ ఆడినప్పుడు అవుట్ అయ్యాడు అనుకోండి. బట్ ఈ మ్యాచ్లో సెంచరీతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గిల్కే వచ్చింది. అలాగే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ కూడా అతనికే వచ్చింది. ఇక టాస్ విజయానికి వచ్చేస్తే ఫస్ట్ టాస్ గెలిచి ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. జాస్ బట్లర్ పాపం టాస్లు గెలుస్తున్నాడు కానీ మ్యాచ్లు మాత్రం ఓడిపోతున్నాడు. సో ఈ ఇండియా సిరీస్ అనే కాదు, అంతకుముందు ఓడిఐ సిరీస్లు కూడా టాస్లు మాత్రం గెలుస్తూనే ఉన్నాడు. బట్ మ్యాచెస్ మాత్రం ఓడిపోతూనే ఉన్నాడు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా 50 ఓవర్స్లో 356 రన్స్ చేసి ఆల్అవుట్ అయింది. ఇంకా ఎక్కువ వచ్చేవి, బట్ చివరిలో ఇంగ్లాండ్ కంబ్యాక్ చేసింది. ఇక ఇండియా బ్యాటింగ్ అయితే సూపర్గా చేశారు. రోహిత్ శర్మ ఇనిషియల్గా అవుట్ అయినా సుమన్ గిల్ అండ్ కోహ్లీతో కలిసి 100 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. బట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేసి ఫామ్లోకి వచ్చాడు అనుకుంటే ఆదిల్ రషీద్ బ్రిలియంట్ బాల్తో అవుట్ చేశాడు. ఆదిల్ రషీద్ ఇప్పటికే 5 సార్లు కోహ్లీని అవుట్ చేశాడు. సో ఆ బాల్కి అయితే ఏ బ్యాటర్ అయినా అవుట్ అవ్వాల్సిందే. అలాంటి బాల్ వేసాడు ఆదిల్ రషీద్. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ నంబర్ 4లో ఈ సిరీస్ మొత్తం ఫామ్ చూపిస్తూనే ఉన్నాడు. తను కూడా 78 రన్స్ చేశాడు. బట్ సెంచరీ మిస్ చేసుకున్నాడు, ఎందుకంటే చాలా లూజ్ షాట్కి అవుట్ అయ్యాడు. అండ్ గిల్ కూడా చాలా లూజ్ షాట్కి అవుట్ అయ్యాడు. బట్ ఇది ఇంకా లూజ్ షాట్. అసలు శ్రేయస్ అయ్యర్ సూపర్గా ఆడుతూ అవుట్ అయిపోయాడు. అలాగే శ్రేయస్ అయ్యర్ నంబర్ 4లో ఎందుకు బ్యాటింగ్ చేయాలో నిరూపించుకుంటూనే ఉన్నాడు. ఇక చివరిలో హార్దిక్ పాండ్యా అండ్ కేఎల్ రాహుల్ మంచి క్యామియో ఇన్నింగ్స్ ఆడారు. కేఎల్ రాహుల్ 40 రన్స్ ఇన్ 29 బాల్స్ అండ్ హార్దిక్ పాండ్యా 17 రన్స్ ఇన్ 9 బాల్స్. అండ్ ఇక హార్దిక్ వికెట్ అయితే మరోసారి ఆదిల్ రషీద్ తీశాడు. అది కూడా ఒక బ్రిలియంట్ బాల్తో బౌల్ చేసేసాడు. ఈ ఓడిఐ సిరీస్ మొత్తం ఇంగ్లాండ్ నుంచి మంచిగా బౌలింగ్ వేసిన ఒకే ఒక బౌలర్ ఆదిల్ రషీద్ ఒక్కడే. ఈ మ్యాచ్లో కూడా 4 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ ఇన్ 10 ఓవర్స్లో 64 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఆ తర్వాత అలా నెమ్మదిగా ఇండియా ఆల్అవుట్ కూడా అయిపోయింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 34.2 ఓవర్స్లోనే 214 రన్స్కి ఆల్అవుట్ అయిపోయారు. ఇంగ్లాండ్కి ఎప్పటిలాగే స్టార్ట్ వచ్చింది. ఈ 3 ఓడిఐ మ్యాచెస్లో చూసుకుంటే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ 50 రన్స్ పైన ఉంది. బట్ కాకపోతే దాన్ని యూజ్ చేసుకోలేకపోతున్నారు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్. ముఖ్యంగా రోహిత్ శర్మ కెప్టెన్సీ మాత్రం సూపర్గా చేశాడు. ఇనిషియల్గా బౌలర్స్ రన్స్కే వెళ్ళినా కానీ బట్ రోహిత్ శర్మ ప్లాన్ చేసి అవుట్ చేశాడు ఇంగ్లాండ్ బ్యాటర్స్ని. అసలు ఇంకా మన బౌలింగ్ లైనప్ గురించి చూసుకుంటే హర్షిత్ రాణా గురించి మాట్లాడాలి. ఈ మనిషి పవర్ ప్లేలో రన్స్ ఇస్తున్నాడు, కానీ ఆ తర్వాత మాత్రం వికెట్స్ తీస్తున్నాడు. పవర్ ప్లే తర్వాత వచ్చి ఈ మ్యాచ్లో కూడా పవర్ ప్లే తర్వాత వచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అవి కూడా ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకున్నాడు. ఇక ఓవరాల్ బౌలింగ్ చూస్తే అందరూ బాగానే వేశారు, ఎందుకంటే అందరికీ వికెట్స్ వచ్చాయి ఇండియా బౌలింగ్ లైనప్లో. బట్ ఎవరైనా సరిగా వేయలేదంటే అది వాషింగ్టన్ సుందర్ మాత్రమే. 5 ఓవర్స్లో 43 రన్స్ ఇచ్చి 1 వికెట్ మాత్రమే తీసుకున్నాడు. బట్ వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్తో కూడా ఫెయిల్ అయ్యాడు. సో బౌలింగ్లో కూడా ఇలా ఫెయిల్ అవుతూ ఉంటే మరి సిటీస్ వాళ్ళు ఎలా పికప్ చేశారో ఏంటో మళ్ళీ. అండ్ అలాగే కొన్ని ఛాన్సెస్ కూడా ఇచ్చాడు, బట్ క్యాచెస్ మిస్ అయ్యారు. రోహిత్ శర్మ ఒకటి స్లిప్లో క్యాచ్ మిస్ అయ్యాడు, అది కొంచెం కష్టమే. అండ్ వికెట్ కీపర్ కూడా ఒక క్యాచ్ మిస్ చేశాడు, అది కూడా కొంచెం కష్టమే. సో బట్ 2 క్యాచెస్ మిస్ అయ్యాడు, కొంచెం బ్యాడ్ లకే. సో అలా అయితే ఈ మ్యాచ్లో ఒక 3 వికెట్స్ దాకా వచ్చిండేవేమో వాషింగ్టన్ సుందర్కి. బట్ మిస్ అయ్యాడు. అలాగే కొంచెం బ్యాటింగ్లో కూడా పర్ఫామ్ చేస్తే బాగుంటుంది. ఇక అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ వచ్చాయని అనుకుంటున్నాను. బట్ ఒక్క క్వశ్చన్ తప్పితే ఏంటంటే అది 5 స్పిన్నర్స్ అవసరం ఆ ఛాంపియన్షిప్ ట్రోఫీ స్క్వాడ్లో. బట్ దాని గురించి సపరేట్ వీడియో చేద్దాం. సో ఈ వీడియోకి ఇంతే గైస్.